థియేటర్ కానీ ఓటీటీ కానీ కొన్ని సినిమాల్లో ఉండే పాత్రలు మన మీద ఎంతో ప్రభావం చూపుతాయి. ఆ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ క్యారెక్టర్స్ మనకి గుర్తుండిపోతాయి. ఆ పాత్రల మీద మీమ్స్ రావడం, వాటి రిఫరెన్స్లను రియల్ లైఫ్లో కూడా వాడడం చేస్తూ ఉంటాం. అలా ఇటీవలి కాలంలో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉందా అంటే రాధిక అనే చెప్పాలి. డీజే టిల్లు మూవీలో ఉన్న హీరోయిన్ పాత్ర రాధిక యువతలో చెరగని ముద్ర వేసింది. తాజాగా టిల్లు స్క్వేర్ కూడా వస్తుండడంతో ఆ పేరు మరింత వైరల్ అయింది. అయితే బాలీవుడ్లో కూడా ఒక రాధిక లాంటి క్యారెక్టర్ ఉందని మీకు తెలుసా? ఆ మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. ఇప్పుడు చెప్పుకుంటోంది గోవిందా నామ్ మేరా అనేటువంటి బాలీవుడ్ మూవీ గురించి. ఇది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉన్నాయి. భాష రాకపోయినా కూడా ఈ మూవీని అయితే తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే ఈ మూవీలో కావాల్సిన ట్విస్టులు ఉంటాయి. భార్య బాధితుడిగా విక్కీ కౌశల్ ఎంతో బాగా నటించాడు. అలాగే టార్చర్ పెట్టే భార్యగా భూమి పెడ్నేకర్ అద్భుతంగా నటించింది. ఇక ప్రియురాలు సుకు దేశ్ముఖ్ లాగా కియారా యాక్టింగ్ ఎరగదీసింది. ఇందులో అదిరిపోయే ట్విస్టులు ఉంటాయి. సినిమా మొత్తం ఒక సాధారణ లవ్ స్టోరీలా స్టార్ట్ అవుతుంది, కానీ తర్వాత రివెంజ్, చీటింగ్, థ్రిల్లర్ మూవీలా మారిపోతుంది. ఫస్ట్ హాఫ్లో కాస్త లాగ్ అనిపించినా కూడా అసలు కథ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం స్టోరీ పరుగులు పెడుతుంది. ముఖ్యంగా విక్కీ కౌశల్, కియారా, భూమి పెడ్నేకర్ నటన మెప్పిస్తుంది. ఎవరికి వాళ్ళు తమ ప్లానే వర్కౌట్ అవుతుంది అనుకుంటూ ఉంటారు, కానీ అసలు కథ వేరే ఉంటుంది. రాధిక అక్కలా మాత్రం కియారా అద్వాని కట్టిపడేస్తుంది. సినిమా క్లైమాక్స్లో హీరో గోవింద్ అన్ని ట్విస్టులు రివీల్ చేస్తూ ఉంటే పాత్రలకు మాత్రమే కాదు ఆడియన్స్ కూడా మబ్బులు విడిపోతూ ఉంటాయి. మరి ఈ సినిమా కథ విషయానికి వస్తే గోవింద్ ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్, కొరియోగ్రాఫర్ కావాలని కలలుగంటూ ఉంటాడు. అతనికి గౌరీతో వివాహం జరుగుతుంది, కానీ గోవింద్కు ఎలాంటి సంపాదన లేదని గౌరీ రెస్పెక్ట్ ఇవ్వదు. ఎలాగైనా గౌరీకి విడాకులు ఇచ్చేసి సుక్కుని వివాహం చేసుకోవాలి అని గోవింద్ చూస్తుంటాడు. అందుకు భూమి 2 కోట్లు ఇస్తే కానీ విడాకులు ఇవ్వను అంటూ షరతు పెడుతుంది. వాస్తవానికి గోవింద్కు ఒక పెద్ద బంగ్లా ఉంటుంది, కానీ ఇతను సవతి కొడుకు అని మొదటి భార్య కుమారుడు కోర్టులో కేసేస్తాడు. ఆ బంగ్లా కాస్త కొన్నేళ్లుగా కోర్టులోనే ఉంటుంది. ఇలా గోవింద్కు అటు భార్య నుంచి ఇటు స్టెప్ బ్రదర్ నుంచి కూడా పలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వీటికి అదనంగా మరో కేసులో ఇరుక్కుంటాడు. చివరకు భార్యను హత్య కూడా చేసేందుకు రెడీ అయిపోతాడు. ఇలా మూవీలో చాలానే ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. మరి మీరు ఇప్పటికే గోవిందా నామ్ హే మేరా సినిమా కనుక చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.